అయితే ఇలాంటి సినిమాలకి ఒక ప్రమాదం కూడా ఉందండి. అది మీ దృష్టికి తేవాలి నేను. ఏంటంటే చాలా సులభంగా డాక్యుమెంటరీ ఎఫెక్ట్ వచ్చేసే అవకాశం ఇలాంటి సినిమాలకి ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే అది హ్యూమనైజ్ అవ్వకపోవడం ప్రాపర్‌గా. అది ఒక ప్రాపర్ సినిమాటిక్ అట్మాస్ఫియర్ రాకపోవడం, లేదా అది వేరే ప్లెయిన్‌లో కథ కాబట్టి ఆ ప్లెయిన్‌లోనే కథ చెప్పడం, అది మొత్తం అక్కడే సెటప్ అంతా ఉంటుంది కాబట్టి మామూలు జనరల్ కామన్ ఆడియన్స్కి రీచ్ అయ్యేటప్పుడు అది కంప్లీట్గా ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలదా? మీరు చెప్పింది సార్ 100కి 100% వాస్తవం. 100కి 100% చాలా కరెక్ట్గా చెప్పారు మీరు. 100కి 100%. ఇలాంటి సినిమాలకున్న సమస్య అది. ఎగ్జాక్ట్లీ సార్. దాన్ని అధిగమించడం కోసం ప్రయత్నం చేయటమే టెక్నీషియన్స్ అందరూ చేయాల్సింది. ఆ విషయంలో అందరూ సక్సెస్ అయ్యారు. ఓకే. డైరెక్టరు నేను ఫస్ట్ వినగానే మేము అనుకుందే ఇది ఓ డాక్యుమెంటరీ లాగా తయారవ్వకూడదు. ఎందుకంటే కథలోనే ఉంది సార్, ఒక ప్రేమ ఉంది. ఇది ఒక ప్రేమ కథ. ఇది కేవలం ఒక వార్ కథ కాదు. ఓకే. ఒక యుద్ధం కథ కాదు. ఇందులో ఒక ప్రేమ ఉంది. ఒక హీరో హీరోయిన్స్ మధ్య అద్భుతమైన లవ్ ఉంది. ఆ ప్రేమ యుద్ధంలో ఉంది. ఓకే. ఇక అది డాక్యుమెంటేషన్ అయ్యే అవకాశం లేదు. ఒక ప్రేమను తీసుకెళ్ళి యుద్ధంలో పెట్టిన తర్వాత ఇక ఎలా డాక్యుమెంట్ అవుతుంది? అంటే ఇప్పుడు ఈ ప్రేమ కథని ఆ పుల్వామా అటాక్కి అడాప్ట్ చేసుకున్నారా, లేకపోతే పుల్వామా అటాక్లో నిజంగా అలాంటి ప్రేమ కథ ఏదైనా జరిగిందా, మీరు క్రియేట్ చేశారా? అది క్రియేషనేనండి. ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా తయారు చేసిన ఒక కల్పిత కథ. రైట్. ఇప్పుడు కరెక్ట్ క్లారిటీ ఇచ్చారండి. వాస్తవ సంఘటనని ఆధారంగా చేసుకున్న ఒక కల్పిత కథ. అంతేగాని ఇది రియల్గా ఇందులో సంఘటనలు వాస్తవాలు, కథ మొత్తం వాస్తవం అంటానికి లేదు. ఈ కథలో జరిగిన సంఘటనలు మాత్రం చాలా వరకు వాస్తవాలు. వాస్తవ సంఘటన ఆధారంగా తీసుకుని చేసిన కల్పిత కథ. ఈ కల్పిత కథ ఏదైతే ఉందో అది ఈ సినిమాని సినిమాగా మార్చింది. అది కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు నా డౌట్ అల్ల మొదటి నుంచి అదే. అంతే. ఎందుకంటే ఇది అస్సాంలో వరదలు వచ్చాయని మనకి చిన్నప్పుడు న్యూస్ రీల్స్ వస్తుంటాయి చూసారా, అలాగా అవకాశం, ఆ ప్రమాదం ఎప్పుడు కూడా పక్కనే ఉంటుంది ఇలాంటి సినిమాలకి. ఇప్పుడు మీరు రాసిన మహానటి కూడా, అవును, మహానటి కూడా ఇప్పుడు అంత గొప్పగా కనుక మీరు డైరెక్టర్ కలిపి నాగశ్విన్ కనుక చెప్పలేకపోతే అది 100% 100కి 100 డాక్యుమెంటరీ కథ. అది సావిత్రి గారు ఎలా చచ్చిపోయింది, సావిత్రి గారు ఎలా, బయోపిక్స్ అన్నీ అంతే సార్. దాన్ని బయోపిక్ అని ఏదైనా కానీ దాన్ని జనానికి నచ్చేలాగా మనం ఎలా చెప్పామనేది హ్యూమనైజ్ చేసి డ్రమటైజ్ చేసి దాన్ని అందులో ఉన్న డ్రామాను మనం ఎలివేట్ చేయగలగాలి. అది నేను అంది. డ్రామాను ఎలివేట్ చేస్తే సినిమా అవుతుంది సార్. అలా కాకుండా ఇలా చెప్పారు, ఇలా జరిగింది న్యూస్ అవుతుంది. ఆ న్యూస్లో ఉన్నటువంటి డ్రామాను ఎలివేట్ చేస్తే అది సినిమా అవుతుంది. ఓకే. ఇందులో డ్రామాగా మీరు చెప్పాలంటే లవ్ ఒక్కటేనా? దేశభక్తి ఉంది, దేశభక్తి, పేట్రియటిజం ఉంది, దేశభక్తి ఉంది. ఓకే. ప్రేమ, దేశం మీద ప్రేమ, అమ్మాయి మీద ప్రేమ, ఎందుకంటే ఏముంటాయి సార్? అమ్మాయి అంతేగా, అమ్మ మీద ప్రేమ, అమ్మాయి మీద ప్రేమ. ఎందుకంటే డ్రామా ఎక్కడ దొరుకుతుంది? ఎవరి జీవితంలో ఇంతకంటే ఏముంటుంది? ఉండదండి. ఉండదు కదా. మాతృ ప్రేమ ఉంటుంది, ప్రియురాలి ప్రేమ ఉంటుంది, అంటే ప్రియురాలండి, భార్యనండి, ఏదైనా అవ్వండి, అదే వాట్ ఎవర్. అమ్మ మీద ప్రేమ, అమ్మాయి మీద ప్రేమ, దేశం మీద ప్రేమ, అమ్మాయి మీద ప్రేమ, ఈ రెండే. చాలామందికి దేశం మీద ప్రేమ ఉండకపోవచ్చు, ఉందని వాళ్ళు అనుకోవచ్చు, కానీ అమ్మాయి మీద ప్రేమ లేకుండా ఎవడు ఉండడు. అవునండి. కానీ దేశం మీద ప్రేమ వాడికి లేకపోయినా కూడా ఉందనుకుంటాడు. ఈ రెండూ ఉన్న క్యారెక్టర్స్ ఈ సినిమాలో అన్నీ. ఓకే. ఈ సినిమాలో అన్నీ కూడాను దేశం మీద ప్రేమ, అమ్మాయి మీద ప్రేమ, ఈ రెండు ఉన్న క్యారెక్టర్స్ ఉంటే సినిమా అంతా ఎలా ఉంటుందండి? నిండుగా ఉంటుంది. ఒకటి కనెక్ట్ అవుతుందండి, ఆడిటోరియంస్కి కనెక్ట్ అవుతుంది. లేకపోతే ఇవేగా వెళ్ళిపోతాయి. మెయిన్ ఇక్కడ హీరో హీరోయిన్స్ ఇద్దరు కూడా అదేనండి. హీరోకి దేశం మీద ప్రేమ, అమ్మాయి మీద ప్రేమ. హీరోయిన్కి కూడా అంతే, దేశం మీద ప్రేమ, తన ప్రియుడి మీద ప్రేమ. ఓకే. ఇద్దరికీ ఉంటే ఏంటి? ఇద్దరూ దేశాన్ని ప్రేమిస్తారు, ఇద్దరు ఒకరినొకరు విపరీతంగా ప్రేమించుకుంటారు. ఓకే. ఒకరు లేకపోతే ఒకరు బతకలేరు, దేశం లేకపోతే ఇద్దరు బతకలేరు.
ఇది ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య జరిగిన సంఘర్షణ, ఆ సంఘర్షణ వల్ల జరిగినటువంటి సంఘటనలే ఆపరేషన్. సాక్రిఫైజ్లు ఉన్నాయా అంటే అన్నీ ఉంటాయండి. నార్మల్గా అన్నీ ఉన్నాయి, సాక్రిఫైజులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అంటే ఇలాంటి కథల్లో నార్మల్గా హీరో చచ్చిపోతాడు అయ్యంత మీరు సినిమా చూడాలి. హీరో చచ్చిపోతాడా, బతుకుతాడా, చంపేస్తాడా చాలామందిని, ఏంటి అనేది అది చూడాలి. అంటే హీరో నార్మల్గా చచ్చిపోతూ కూడా కొంతమందిని చంపి చచ్చిపోతాడు అనుకోండి, అది వేరే విషయం. అంతేగా. అది రెగ్యులర్ ఎమోషన్స్ ఉండవు సినిమాలో, రెగ్యులర్ ఎమోషన్స్ ఉంటాయి. పైగా ఇప్పుడు ఇదే నెల ఫిబ్రవరి నెలలోనే జరిగింది 2019లో పుల్వామా అటాక్ 14వ తారీఖు. దాదాపు 40 మంది చచ్చిపోయారు దాంట్లో, ఇండియన్ ఆర్మీ పర్సనల్. జనానికి నచ్చని పనులు ఏమీ చేయలేదు ఈ సినిమాలో, ప్రేక్షకులకు నచ్చనివి ఏమీ చేయలేదు. ఇది నచ్చదు అనుకుంటే దాన్ని చేయకుండా పక్కన పెట్టేసాం.